అమెరికాలో ఉన్న భారతీయులకు మరో పెద్ద షాక్ ఇది. ట్రంప్ పాలనలో అమెరికాలో ఉండడమే నరకంగా మారుతున్న సమయంలో అక్కడ ఉంటున్న వారి బాధలు రెట్టింపు చేసేలా అధికారులు ప్రవర్తిస్తున్నారు. అమెరికా విమానాశ్రయాల్లో చెకింగ్ పేరుతో భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్ని కావు. ఎయిర్పోర్టుకు వస్తున్న ఇతర దేశస్థులను హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. చెకిన్ కౌంటర్ల దగ్గరే కొన్ని గంటల పాటు నిలిపివేస్తున్నారు. పాస్పోర్ట్, వీసా, జాబ్ రిలేటెడ్ డాక్యుమెంట్లను పూసగుచ్చినట్టు పరిశీలిస్తున్నారు. అమెరికాలో ఉద్యోగం చేసేందుకు వచ్చిన H-1B వీసాదారులు, చదువుకోవడానికి వచ్చిన F-1 వీసా విద్యార్థులు, పర్మనెంట్ రెసిడెంట్ స్టేటస్ కలిగిన గ్రీన్ కార్డు హోల్డర్లు కూడా ఈ చెకింగ్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని కారణంగా ఇప్పటివరకు ఎలాంటి భయాలు లేకుండా స్వేచ్ఛగా ఉన్న భారతీయులు ఇప్పుడు అమెరికాకు రిటర్న్ వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారు. ముఖ్యంగా నాన్ ఇమిగ్రెంట్ వీసా రీఇష్యూ చేసే ప్రక్రియలో డిలే జరుగుతోంది. అనవసర అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్ కారణంగా నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇంతకీ ఇలా ఎందుకు జరుగుతోంది? ఉన్నట్టుండి ఇండియన్స్ను ఇంతలా ఎందుకు తనిఖీ చేస్తున్నారు? దానికి ఓ బలమైన కారణం కనిపిస్తోంది. ట్రంప్ ప్రభుత్వం ఇటీవల 43 దేశాలపై ప్రయాణ నిషేధాన్ని ప్రతిపాదించింది. అంటే ఆ దేశాల ప్రజలు అమెరికాలోకి రాకూడదని అర్థం. ఆ జాబితాలో ఇండియా లేదు. భారతీయులపై నేరుగా ఎలాంటి నిషేధం పెట్టలేదు. కానీ ట్రంప్ బ్యాన్ చేయాలనుకుంటున్న లిస్టులో ఇండియా పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్ ఉన్నాయి. ఇప్పుడు ఇదే కారణంగా భారతీయులపైన అమెరికా అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భారతీయులను కూడా రిస్క్ కేటగిరీలోనే ఉన్నట్టు అనధికారికంగా చూస్తున్నారు. నిజానికి అమెరికాలో ఉండే చాలా మంది భారతీయులు చట్టబద్ధంగానే ఉంటున్నారు, పన్నులు చెల్లిస్తున్నారు, విద్యా, ఉద్యోగం కోసం అక్కడికి వెళ్తున్నారు. అయినా కూడా భారతీయులకు ఇబ్బందులు తప్పడం లేదు. అమెరికా దృష్టిలో రిస్క్ జోన్కు దగ్గరగా ఉన్న దేశం కావడంతో ముందు జాగ్రత్తగా చెకింగ్లు చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ ఎంట్రీ సమయంలో కొన్ని గంటల పాటు లాంగ్ ఇంటర్వ్యూలు, డాక్యుమెంట్లు చూపించాలని అడగడం, ఖాతా నెంబర్లు, వేతన వివరాలు, కాలేజీ లెటర్లు, వేతన స్లిప్లు, పన్ను చెల్లింపుల ఆధారాలు లాంటి అనేక డాక్యుమెంట్లను చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిన్న పొరపాటు ఉన్నా కూడా భారతీయుల ప్రవేశాన్ని నిలిపివేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఇండియన్స్ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వీసా లేదా గ్రీన్ కార్డు సమయానికి రెన్యూ చేయకపోతే తిరిగి అమెరికా వెళ్లడం అసాధ్యంగానే భావించాల్సి ఉంటుంది. అమెరికాలో చదువుకుంటున్నవారు, ఉద్యోగం చేస్తున్నవారు, పర్మనెంట్ రెసిడెంట్గా ఉండేవారు తమ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం మంచిది. అవేమీ లేకుండా ఇండియాకు రిటర్న్ వచ్చి మళ్లీ అమెరికాకు తిరిగి వెళ్లాలని ప్రయత్నిస్తే మాత్రం చుక్కలు తప్పవు. అమెరికా అధికారుల చెకింగ్ కారణంగా ఇప్పటికే వందలాది మంది ఎయిర్పోర్టుల్లోనే ఇరుక్కుపోయినట్టుగా సమాచారం. ఈ పరిస్థితి మరి కొంతకాలమైనా కొనసాగే అవకాశం ఉంది.